ఊరికైతే వచ్చినాం కదా. సో ఈరోజు అయితే మళ్ళా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్కి అయితే పోతున్నాం ఇక. సో మా మమ్మ అయితే చదువుతుంది, మేమైతే పోతున్నాము. వచ్చేటప్పుడు ఎంత చదివారో మళ్ళీ పోయేటప్పుడు అట్లనే చదువుతుంది మా మమ్మ అయితే. మా మమ్మీని అయితే చూపిస్తా, ఆడికి తిరుగుతూనే ఉంది వెనకాల. ఏం చేస్తున్నావు మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, ఇక పండుగ అని అయితే అన్నాం కదా. ఇక సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. ఇక అందుకోసం మేము అయితే ఇప్పుడు సిటీకి అయితే బయలుదేరుతున్నాము. ఆల్రెడీ మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. రండి ఈవినింగ్ వరకు అయినా వచ్చేసేయండి, ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సో అందుకే మేమైతే ఇంత తొందరగా స్టార్ట్ అవుతున్నాము. నైట్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అక్కడ మాకోసం ఇట్లా వెయిట్ చేస్తున్నాం, లేకపోతే అలా పండుగలానే అనిపించలేదంట. సో ఈ రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇంకో ఊరికి పోతున్నాం. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే పోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ అయితే పొద్దుపల్లె. సో అక్కడికి పోయి అయితే మా అమ్మమ్మను చూసి ఒక 1 hour అట్లా ఉండి ఇక అక్కడ నుంచి అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఇక చాలా రోజులు చూడక రాఖీ పండుగ అప్పుడు చూసినంటే మళ్ళీ ఊళ్ళే అమ్మమ్మని. సో అందుకే ఇంత దూరం వచ్చినాం కదా, ఇక దగ్గరే కదా అమ్మమ్మ గిట్లా కొంచెం వెళ్తూ బాగుంటుంది అనేసి చూసిపోదామని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ మా కోసం అయితే అన్ని ప్యాక్ చేస్తుంది అక్కడ అప్పాలు గిన. తొక్క మడకాయ తొక్కు పెట్టు. అప్పాలు పెట్టినా అమ్మమ్మ? ఇక నాకైతే కావాలి అప్పాలు. ఇదేంది పాల కళ్ళు అనుకున్నా. అమ్మ వాళ్ళకైతే 2 బర్రెలు ఉన్నాయి. సో అందుకే వచ్చినప్పుడు అలా మేమైతే ఎన్నో కొన్ని పాలు అయితే తీసుకోతాము. ఈసారి 2 బర్రెలు ఈయనయి ఒకటేసారి పాలు ఇస్తున్నాయి కాబట్టి కొంచెం బాటిల్ ఎక్కువ తీసుకోతున్నాం. కొంచెం పెరుగు తోడేసుకోవాలి, ఒక 2-3 రోజులు చాయ్ పెట్టుకోవాలి, పెట్టాలి మీద. కొంచెం మామిడికాయ పచ్చడి ఇట్లా పెట్టుకున్నాము. అయిపోయింది ఇక. ఇది కొంచెం అయితే చికెన్ మేము దినంగా మిగిలింది, పిల్లలు తింటారు. మళ్ళీ నైట్ పోయినాక ఏం వండుకుంటాను. మా అమ్మ అయితే కొంచెం చికెన్ ఇట్లా కట్టించింది. ఇట్లుంటది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇక అన్ని చదువుకొని పోవడమే. ఇంకా ఇల్లు కూడా ప్యాక్ చేసుకోరు అంటావు కదా నువ్వు, ఇక్కడ ఇల్లు పెద్దగా ఉంది, ఇట్లా ఉండాలి పెద్దగా, ఇది 5 hours ఉంటే ఎంత బాగుండో అంటావు కదా. ఏదంటే మంచిగా అక్కడ తీసుకోవద్దు ఇక్కడ తీసుకోవద్దు మిల్లు ఇట్లా. అయ్యో మా డాడీ అయితే అన్ని కార్లను అయితే పెట్టేస్తుండు. పెట్టేసి బియ్యమా ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర బియ్యం తీసుకున్నాము. మా అమ్మమ్మనే వండించింది పొలంలో. పొద్దున్న ఎప్పుడో 11కి స్టార్ట్ అవ్వాలంటే 12:30 అయింది. మళ్ళీ నువ్వే లేట్ చేసినాడు. తాతమ్మల ఇంటికి ఆడకోసేపు ఉండి అక్కడ నుంచి స్టార్ట్. టైం ఎంత అవుతుంది? సదరంగా ఈ టైం అయింది. 12:41 అవుతుంది. ఫ్రెండ్స్ మొత్తం బ్యాగులు అయితే ప్యాక్ అయిపోయినాయి. మొత్తం బ్యాగ్ ఇవైతే రైస్ బ్యాగ్. నేను చూపించేసిన మమ్మీ. వస్తున్నా కదా మళ్ళా లేట్ అవుతుంది. డాడీ కాస్త అడ్జిస్తుంది. అమ్మమ్మ దా బాయ్ పోర్రి ఉంటా పోర్రి పొక్కుసపో లోపడుంది చూడు. ఈడనైతే మా అమ్మమ్మ అయితే మా కోసం అయితే మైదాకైతే తెంపుతుంది. ఇదైతే దుర్గమ్మ గుడి మా ఊరిది. మా అన్న అయితే కార్లో కూర్చుంది, దిగదంట. ఇక మైదాకి తెంపుకొని పోతున్నాం మేమైతే. ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము, ఇల్లు అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ మేమైతే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. దిగరు ఏంటి అంట. చూడు ఫ్రెండ్స్ ఎట్లా అయిందో మానది. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి మొత్తం హాల్. ఇప్పుడైతే నేను తినడానికి అయితే రెడీగా ఉన్నాం. మా పిన్ని అయితే నాటుకోడి చికెన్ అయితే వండింది. మా తమ్ముడు మా పవన్ అంటాను చూడు, అప్పుడప్పుడు వీడే అప్పుడు రాఖీ పండుగ అప్పుడు ఇట్లా షార్ట్ వీడియో తీసింది చూడు. మొన్న మా కావ్య వచ్చింది చూడు, మా చెల్లె. ఇక చిన్నప్పుడు ఇది. ఏం చేస్తారు మీరు ఇడ పైకి? గుర్తుకుందా నీకు? చిన్నప్పుడు గుర్తుకుందా నీకు? చిన్నప్పుడు సమ్మర్లో వచ్చినప్పుడు ఇక్కడనే వండుకున్నాం, పైననే వండుకున్నాం. చిన్నప్పుడు డాన్స్ ఇట్లా వేసిర్రు ఈడ. అదే కదా మా అమ్ములకైతే ఇట్లా భయపడితే
నీకంటే హైటే అవుతుంది. నువ్వు పొట్టే అమ్ములు పొట్టి పొట్టిదానా అమ్ములు పొట్టి. ఫ్రెండ్స్ మేమైతే పోతున్నాం ఇంటికి. సిటీకి అయితే బయలుదేరుతున్నాం ఇక. బాయ్ పిన్ని. తాతమ్మ బాయ్. హాయ్ చెప్పామమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అను. అక్కడ కెమెరా దగ్గర చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ అనే. అమ్మ బాయ్ అమ్మ. బాయ్. ఫ్రెండ్స్ మేమైతే కంకి తీసుకుంటున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, మా అని జామకాయ తింటుంది, నేనేమో కంకి తింటున్నా. ఫ్రెండ్స్ ఇక మంచిగా తింటుర్రు, మమ్మీ కూడా తింటుంది. స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మా అమ్మ అయితే నిన్న సాయంత్రం మొన్న పోయేటప్పుడు సాయంత్రం కంకి అనేది ఆయనతో పడుకుంది. వాళ్ళ డాడీ ఎక్కడ ఆపలేదు. ఇక వచ్చినప్పుడు అయితే చూసినాము, తీసుకున్నాం. చాలా స్వీట్గా ఉంది కంకి అయితే, లేత కొంచెం మంచి తీయగా ఉంది.